హాయ్ అండి, అందరికి బాగున్నారా? ఈరోజు కర్రీ వచ్చేసి చికెన్ ఫుల్ చికెన్ అండి. 4-5 రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నాను, మిస్ అయిపోతుంది. ఈ రోజు ఫుల్ చికెన్ వండి దాన్ని ఎలా చేస్తున్నామో మీకు చూపించి ప్లస్ దాన్ని మొత్తం తినేసి కంప్లీట్ చేస్తాం. లెట్స్ స్టార్ట్. ఇదిగోండి, ఇదే ఫుల్ చికెన్. దీంట్లో మనం అంత పెద్దది తెచ్చుకోకూడదు, అంత చిన్నది తెచ్చుకోకూడదు. దీన్ని ఏం చేయాలంటే ఒక మీడియం సైజు తెచ్చుకోవాలి. అంత హెవీగా ఉండకూడదు, అంత తక్కువ ఉండకూడదు. ఇదిగోండి, ఈ సైజు అయితే మనకు సరిపోతుంది. ఈ సైజు ఇది మొత్తం 2 కేజీలు ఉంది. అది మొత్తం క్లీన్ చేసి మొత్తం అయిపోయిన తర్వాత అయ్యేటప్పటికి 1 కిలో 600 గ్రాములు వచ్చింది. ఇంకా ఫస్ట్ మొత్తం బాగా క్లీన్ చేసుకోవాలండి. మొత్తం క్లీన్ చేసుకుంటే దాని డస్ట్ గిస్ట్ మొత్తం వెళ్ళిపోతుంది. మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత దీనికి పసుపు గిసుపు అదంతా మ్యాగ్నేట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే దీన్ని ఫ్రెష్గా కడుక్కున్న తర్వాత వాటర్ తీసుకున్నాం కదా, అంతా కడుక్కున్న తర్వాత దీనిలో ఫస్ట్ మనం వేయాల్సింది దీని పేరు చికెన్ మసాలా, గరం మసాలా, అలాగే కొబ్బరి, చికెన్ మసాలా వేసేసాం, అలాగే గరం మసాలా వేసేసాం. అన్నీ అయిపోయింది. మసాలా మొత్తం వేసేసి మనం ఒక 1/2 అవర్ కానీ మొత్తం కలిపేసి మ్యాగ్నేట్ చేసేసి పక్కన పెట్టేస్తే టేస్ట్ బాగా వస్తుందండి. ఏమో మటన్ మసాలా, దీంట్లో మనకు పని లేదు. ఇప్పుడు ఇంతవరకు ఇచ్చారు కదా, దీన్ని కొంచెం ఆయిల్ వేసుకొని మనం అయితే సరిపోద్దండి. కావాలంటే వేసుకోవచ్చు. అయిపోయింది ప్యాకెట్. ఈరోజు తీసుకొని వచ్చా, ఇందాక చేస్తున్నానుగా దీంతో పాటు తీసుకొని వచ్చా. చికెన్ మొత్తం మ్యాగ్నేట్ చేసేసాను కదండి. ఆ మ్యాగ్నేట్ అయిపోయే లోపు మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేశాను కదా, 1/2 అవర్ 1 అవర్ పడుతుంది. 1/2 అవర్ 1 అవర్ పెట్టేటప్పటికి మనం ఆనియన్స్, ఉల్లిపాయ, అలాగే టమాటా కట్ చేసేసుకొని టమాటాలు ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకుంటే కత్తి పెద్దది అయిపోయేటప్పటికి చేతిలో పట్టట్లేదు. ఏం లేదు, మామూలుగా ఉండదండి. ఈరోజు ఫుల్ చికెన్ మొత్తం కంప్లీట్ చేయాల్సిందే, చుక్క పట్టి నార తీయాల్సిందే. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, మిస్ అయింది. ఈరోజు ఫ్రైడే అనుకోకుండా అలా కుదిరేసింది అంతే. లేకపోతే ఈ రోజు కూడా కుదిరేది కాదు, సండే అనుకున్నాం. ఫస్ట్ ఇక సండే కుదరదులే అని చెప్పి ఇక ఈరోజు ఫిక్స్ అయిపోయాం. టమాటాలు కూడా ఆల్మోస్ట్ కటింగ్ అయిపోయిందండి. తర్వాత కొత్తిమీర, పుదీనా కట్ చేసుకున్న తర్వాత ఒక ఎగ్ తీసుకొని ఆ ఎగ్ మొత్తం మళ్ళీ చికెన్కి మ్యాగ్నేట్ చేసేసి దాని తర్వాత అసలు ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ఆకు పుదీనా కూడా కటింగ్ చేసి పక్కన పెట్టేద్దాం.
ఈ పుల్లలు ఎక్కువ ఉన్నాయి. ఆ మాత్రం ఉంటాయి సార్. ఇట్లా కట్స్ వేసుకుంటే మసాలా మొత్తం లోపలికి వెళ్ళి చికెన్ బాగా ఉడికి సూపర్ టేస్ట్ వస్తుంది. ఇట్లా ठीक है. కారం వేసేసాం, ఉప్పు వేసేసాం. ఇది వచ్చేసి ధనియాల పొడి, లాస్ట్లో లైట్గా పసుపు. ఓకే, మొత్తం ఒకసారి మొత్తం కలిసిపోయేటట్టు బాగా ఒకసారి మ్యారినేట్ చేసుకొని మళ్ళీ పసుపు, ఉప్పు, కారం, చికెన్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి మొత్తం కంప్లీట్గా వేసేసిన తర్వాత ఫుల్ మ్యారినేట్ చేసేసి ఇంకా పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఒక 5-10 minutes మళ్ళీ అట్లా కాసేపు ఆపేసి ఇంకా దాని తర్వాత దీన్ని స్టవ్ ఎక్కిచ్చేసుకుంటే సరిపోద్ది. ఆయిల్ పోసేసాం. ఉల్లిపాయ నూనె కొంచెం లైట్ కాగిన తర్వాత ఉల్లిపాయ అలాగే టమాటా 2 వేసేసుకున్నాం. టమాటా, పచ్చిమిర్చి మొత్తం వేసేసాం. దీన్ని ఏం చేయాలంటే ఒక 5 minutes కాగిన తర్వాత ఈ చికెన్ తీసేసుకొని దాంట్లో వేసేసుకోవటమే. సైజు అంత పెద్ద ఉందిగా, సరిపోద్దో లేదో అనుకుంటున్నాను. చూద్దాం ఎలా చూద్దాం. సరిపోదు, బాగా పెద్దది ఉందిగా, సరిపోద్దో లేదో అని. కుక్కర్లో వేసేసాం. కుక్కర్లో వేసేసిన తర్వాత 2 విజిల్స్ రాగానే మళ్ళీ దీంట్లోకి షిఫ్ట్ చేద్దాం. అండి, చికెన్ వచ్చేసి కుక్కర్లో పెట్టేశాను. టమాటా, ఉల్లిపాయ ఇక వేగుతున్నాయి. కరెక్ట్గా 10-15 minutes లేదంటే ఒక 1/2 hour తర్వాత కంప్లీట్ అయిపోతుంది. మొత్తానికి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు తింటూ మాట్లాడుకుందాం. ఇది దీక్ష సరిపోలేదండి. దీక్ష సరిపోగా మళ్ళీ వేస్ట్ అయిపోయిద్దేమోనని చికెన్ మొత్తం పెద్దదైందిగా, ఉడకదో అని చెప్పి 4 pieces చేశాను. మనకు తింటాం ఇంపార్టెంట్ కానీ వీడియో తీయడం కోసం చికెన్ పాడైపోయింది అని చెప్పి కొంచెం పీసెస్ చేశాను. అసలు నీరసంగా ఉంది. 4 గంటలకి వండటం స్టార్ట్ చేస్తే ఇప్పుడు దగ్గర 6 అవుతుంది. చాలా స్లోగా ఉంది. స్టవ్ మీద కదా, కుక్కర్లో కూడా సరిపోలేదు. కుక్కర్లో సరిపోలేదని మళ్ళీ ఈ దీక్షలో మారిస్తే ఈ దీక్షలో కూడా, పెద్ద దీక్షలో కూడా సైజు సరిపోలేదు. ఉప్పు కారం కూడా ఒక్కసారి టేస్ట్ చేశాను. టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. కాలిపోతుంది, ఫుల్ బాగా ఉడికిందండి.
సూపర్ టేస్ట్. నా కష్టం వృధా అవ్వలేదు. ఉప్పు, కారం, మసాలా మొత్తం కరెక్ట్గా సరిపోయిందండి. ఉప్పు కొంచెం లైట్గా తగ్గినట్టు అనిపిస్తుంది. ఉప్పు డబ్బా అందులో గ్రేవీ అయితే అసలు మాటలేవు, మాట్లాడుకోవటాలు గ్రేవీ హైలైట్. భలే వచ్చిందండి. ఫస్ట్ టైం చేసినా కూడా పెద్ద పెద్ద దేశాలు అయితే చికెన్ విరక్కుండా అలాగే వస్తుంది. మొత్తం 2 kgs అండి చికెన్. ఇది 2 kgs చికెన్. వేస్టేజ్ మొత్తం పోగా 1.5 1 కిలో 700 గ్రాముల దాకా వచ్చింది. ముక్క కూడా బ్రహ్మాండంగా ఉడిగింది. చాలా హైలైట్ అనే చెప్పాలి. ఏం లేదు, హోటల్ పెట్టేసుకోవడం బ్రహ్మాండంగా కుదిరింది. మ్యారినేట్ చేసేటప్పుడు ఉప్పు, కారం, మసాలాలు, దాని తర్వాత కొబ్బరి మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ కరెక్ట్గా ఒకేసారి వేసుకొని మొత్తం దానికి అప్లై చేసుకొని ఒక 1/2 అవర్ దాన్ని పక్కన పెట్టేసుకొని వండుకుంటే మాత్రం సూపర్ టేస్ట్ వస్తుంది. ఏ హోటల్కి పోవాల్సిన అవసరం లేదు. చాలా బాగా వచ్చింది.
వీడియో కొంచెం లాంగ్ అయ్యేటట్టుంది, కొంచెం దయచేసి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, నన్ను సపోర్ట్ చేయండి. సూపర్ అండి, సూపర్ టేస్ట్. లేదు ఒక్క వేసుకుంటూ తింటానే. గ్రేవీ కూడా భలే పల్సగా కాకుండా చూడండి గ్రేవీ ఎలా ఉంది. ఓకే అండి, ఇంకా స్లోగా కంప్లీట్ చేస్తాను, వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్.